హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు అయితే మా ఊర్లో వెంకటేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్ఠ అయితే ఉందన్నమాట. అందుకోసం అక్కడ గుడికి అయితే వెళ్ళాము. ఇక్కడ ఫస్ట్ ఎంట్రీలో అండి గుడి లోపలికి వెళ్ళడానికి ఇక్కడంతాను చూడండి ఇలా అయితే ఏర్పాటు చేశారు. ఇక్కడైతే కొత్తగా గుడి కట్టించారండి వెంకటేశ్వర స్వామి గుడి. అందుకోసం అన్నమాట ఇక్కడైతే వెంకటేశ్వర స్వామి ప్రతిష్ఠ 3 రోజుల ముందు నుంచినే హోమాలు అయితే చేస్తూ ఉన్నారనమాట. ఇక్కడంతా చూడండి అంతా హోమాలు చేస్తూ ఉన్నారనమాట. చాలామంది పూజారులు తర్వాత ఇలా జంటలుగా కూర్చోబెట్టి హోమాలు అయితే చేపిస్తూ ఉన్నారు. ఇలా విగ్రహ ప్రతిష్టకైతే ఫస్ట్ టైం అండి నేను కూడా వెళ్ళడము. ఎందుకంటే తెలీదు ఎక్కడ వెళ్తుండలేదన్నమాట. కానీ శ్రీనివాస్ సేవలో పాల్గొనడం ఫస్ట్ టైము. చాలా హ్యాపీగా అనిపించింది శ్రీనివాస్ సేవలో పాల్గొనడం అనేది. ఎందుకంటే మనకి అదృష్టం రావాలి కదా దేవుడు దగ్గర మనం పాల్గొనడానికి. అందుకోసం చాలా చాలా హ్యాపీ అనిపించిందండి ఇలాగా వెళ్ళడము, అక్కడంతా చూడడము, అక్కడ శ్రీనివాస సేవలో పాల్గొనడం అనేది. ఇక్కడ వచ్చేసి గెస్ట్ వచ్చారనమాట. ఆ సార్కి అయితే ఆహ్వానిస్తున్నారు ఇక్కడ గుడి తరపునంతా కమిటీ మెంబర్స్ కానీ అందరూ. ఇలా చూడండి ఇక్కడ వచ్చేసి ఆ సార్ వచ్చేసి గెస్ట్గా పిలిచారనమాట. ఈయనేనండి సారు, గెస్ట్గా వచ్చిన సార్ అనమాట. ఇక్కడ చూడండి వాళ్ళ కమిటీ మెంబర్స్ అయితే ఇలా ఏర్పాటు చేసుకున్నారు గెస్ట్ని, ఆ సార్ని పిలవడానికి. ఇక్కడ వీళ్ళందరూ అయితే కమిటీ మెంబర్స్ అండి. ఇందులో మా సార్ కూడా ఉన్నారు, ఆయన కూడా కమిటీ మెంబర్సే అనమాట. ఇలా శ్రీనివాస సేవలో కమిటీ మెంబర్గా ఉండడము, తర్వాత అందులోకి వెళ్ళి ఇలా అన్నీ చేయడము చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. దేవుడు ఆశీస్సులతోనే మనం అన్నీ చేయగలుగుతాం కదా. మనంతకు మనం అనుకుంటే ఏది కాదు. ఇక్కడ వచ్చేసి విగ్రహం అండి. ఇక్కడ ఇలా పూజలు అన్నీ చేసిన తర్వాత ముందు రోజు నైటు ఇలా అయితే బియ్యంలో పెడతారంట విగ్రహాన్ని. ఇప్పుడు వచ్చేసి ఇలా బియ్యం అన్నీ కొద్దిగా ఒక్కొక్కరు ఒక 3 పిడకలు తీసి ఇలా సంచిలోకి వేస్తే చాలా మంచిది. విగ్రహాన్ని తాకినంత పుణ్యం వస్తుంది. తర్వాత చాలా బాగుంటుంది అని చెప్పేసి పూజారులు చెప్పారనమాట అందరికీ, అక్కడ ఉన్న భక్తాదులందరికీ. అందుకోసం అందరూ అయితే ఇలా అయితే చేస్తూ ఉన్నారనమాట. చూడండి ఫ్రెండ్స్ చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే అది చెప్పాను కదండి ఫస్ట్ టైం ఇలా. ఇక్కడ మా సార్ చూడండి అక్కడ సంచి పట్టుకొని ఉన్నారు ఇక్కడ. అలాగా ఇక్కడ నేను కూడా చూడండి నేను కూడా వేసాను అనమాట అలాగా. ఇంక ఇప్పుడు వచ్చేసి అందరూ వెళ్ళిపోయారండి. ఇంకా బియ్యం అయితే చాలా ఉన్నాయి అక్కడ. ఇంకా సరేలే ఇంకెవరు లేదు కదా అని కొంతమంది అక్కడ ఉన్నాం మేము. ఉండేవాళ్ళు మాత్రం ఇంకా అన్నీ తీసామన్నమాట. అన్నీ తీసి అలా సంచిలోకి అయితే వేసాము ఇలాగా. ఇంక ఇక్కడ మా సార్ అండి అక్కడ బేషన్ పట్టుకొని వేస్తూ ఉన్నారు కదా. ఇంకా ఆయనే మా సారు, చాలామందికి తెలిసే ఉంటుంది వీడియోస్లో. కానీ మా సార్కి ఇష్టం ఉండదు వీడియోలో రావడము, కానీ ఇంకా అప్పుడప్పుడు అలా చూపిస్తుంటాను అనమాట. ఇలా చూడండి ఇక్కడ నేను మా సారు ఇంకా మిగతా కొంతమంది భక్తాదులు ఉన్నారు, వాళ్ళందరూ కలిసి నీట్గా అయితే తీస్తూ ఉన్నామన్నమాట. ఇలా చూడండి చాలా కష్టపడ్డారండి కమిటీ మెంబర్స్ కూడా అందరూ. ఎందుకంటే అలా ఒకరితో అయ్యే పని కాదు కదా. ఇలా దేవాలయాలు చాలా రోజుల నుంచి కష్టపడి వాళ్ళ కష్టానికైతే దేవుడు అనుగ్రహించారనమాట వెంకటేశ్వర స్వామి. ఇక్కడ చూడండి ఇక్కడ స్వామికి అయితే పూజలు చేస్తూ ఉన్నారనమాట మంత్రాలతో అంతాను. ఇక్కడ స్వామిని అయితే పని పెట్టారండి. ఇక్కడ అంతా దిండులు తర్వాత అద్దము గొడుగు అన్నీ పెట్టి అట్లా కమిటీ నెంబరు సొంత చాలా కష్టపడి చేసినందుకు వాళ్ళకైతే వెంకటేశ్వర స్వామి అనుగ్రహం ఇచ్చి తర్వాత ఆయన అయితే గుళ్ళో అయితే కూర్చున్నారండి. చాలా చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే ఇది ఒకరితో అయ్యే పని కాదు కదా, ఎంతో కష్టపడాల్సిన పని. కానీ అందరూ కలిసి బాగా చేశారనమాట కమిటీ మెంబర్స్ కూడా అందరూ. ఇలా చూడండి విగ్రహం అంతా పూజ అయితే అయిపోయిందండి. నైట్ పూజ అనమాట ఇది. నైట్ వచ్చేసి 11 గంటల వరకు చేశారు. 10-10:30 వరకు చేశారండి. 11 అయింది ఆ రోజు మేము ఇంటికి వెళ్ళడానికి. అలా పూజలన్నీ అయిన తర్వాత ఇలా విగ్రహంకి పూలు వేసి మొక్కోండి, మరి పొద్దున్నే ప్రతిష్ట ఉంటుందని చెప్పి స్వామివారు చెప్పారనమాట. ఇలా చూడండి ఇక్కడైతే ఇంకా నేను కూడా ఉన్నాను. ఇలా అందరూ ఒక్కొక్కరు వచ్చి అలా పూలు వేసి మొక్కోండి, అందరికీ అవకాశం ఉంటుంది అని చెప్పారండి.
ఇంకా ఇక్కడ వచ్చేసి ఇంకా అది అయిపోయిన తర్వాత ఇంకా స్వామివారికి అయితే పనుకోబెట్టారు ఇక్కడంతాను. మరి రగ్గు వేసారు, పులిహారాలన్నీ వేసి ఇలా చూడండి. ఇంకా మంత్రాలు అయితే చదువుతూ ఉన్నారనమాట స్వామికి ఆహ్వానించడానికంట అలాగన్నీ. ఇంకా మేమందరం అయితే కూర్చున్నాము. స్వామివారు అయితే మంత్రాలు చదువుతూ ఉన్నాడనమాట. ఇలా చూడండి ఫ్రెండ్స్, అందరూ కనీసం వీడియో మొత్తం అయినా చూడండి. ఎందుకంటే మీకు కూడా ఈ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం అనేది ఉంటుంది కదండి. మనం అందరం అక్కడికి వెళ్ళే చూడాలంటే ఎవరికి అవకాశం ఉండదు కదా. ఉండి ఇలా అన్న చూసి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు పొందండి ఫ్రెండ్స్ అందరూ. మీకోసమే ఇలా వీడియో రూపంలో అయితే తెచ్చానమాట. ఇక్కడ స్వామి వాళ్ళు వచ్చేసి మరి పొద్దున్నే 3 గంటలకే రావాలండి. ఆరతి ఇచ్చిన తర్వాత అక్కడైతే ఆరతి ఇచ్చేసారు కదండి. ఇచ్చిన తర్వాత స్వామి వాళ్ళు చెప్తున్నారనమాట, పొద్దున్నే 3 గంటలకు రావాలండి అందరూ అని చెప్పి. ఎందుకంటే మనము ఇంకా మామూలుగా పనుకుంటాం కదా, ఇంకా అలా అనుకోవద్దండి. ఇట్లా ఇక్కడ పాల్గొనడం అనేది చాలా చాలా ఇది చాలామందికి అవకాశం రాదు. మీకు అందుబాటులో ఉంది, రండి వచ్చి మొక్కోండి అని చెప్పి అన్నారనమాట స్వామి వాళ్ళందరికీ. ఇంకా 3 గంటలకే ఎందుకు లేయాలి అనుకోవద్దండి, అందరు తప్పకుండా రండి అని చెప్పేసి అక్కడ మైక్లో చెప్తున్నారు స్వామి. ఇంకా సరేలే అని చెప్పేసి ఇంకా ఆ రోజు అక్కడే తీర్థ ప్రసాదాలు కూడా అన్నీ రెడీ చేశారండి. అక్కడే టిఫిన్ చేసుకొని వచ్చామన్నమాట. ఇక్కడ చూడండి, ఇప్పుడైతే ఇంకా ఇలా అయితే స్వామికి అయితే పని పెట్టారనమాట నైటు. ఇలా అయిపోయిందండి కంప్లీట్గా. ముందు రోజు అయితే ఇలా కంప్లీట్గా అయిపోయిన తర్వాత మరి నెక్స్ట్ డే అండి పొద్దున్న 3 గంటలకండి అక్కడ అంతా పూజ అయిపోయింది. పూజ అంతా అయిన తర్వాత ఇక్కడ వచ్చేసి ఇంకా చూడండి, ఇప్పుడు విగ్రహం మళ్ళీ తీశారు. తీసి అంతా పూజలు చేసి అన్నీ చేసి ఇంకా లోపల గర్భగుడిలోకి అయితే తీసుకెళ్తూ ఉన్నారనమాట. చాలా బరువు ఉంటుంది కదండి, ఒకరు ఇద్దరితో అయితే వేయలేదు. కానీ ఇంతమంది చాలా మంచిగా అందరూ కలిసి చేశారండి. చాలా హ్యాపీగా అనిపించింది. ఇలా చూడండి ఫ్రెండ్స్, అందరూ చాలా కష్టపడ్డారు. అందరూ కష్టపడి తీసుకెళ్లారనమాట లోపలికి, గర్భగుడిలోకి. ఇలా చూడండి, విగ్రహం అయితే చాలా మంచి కళ్ళతో చాలా బాగున్నాడండి వెంకటేశ్వర స్వామి. ఇలా చూడండి, అక్కడ మధ్యలో గర్భగుడిలో ఉండేది మా సారు కూడా అక్కడ ఉన్నారు. ఆయన కూడా కమిటీ నెంబర్ అంటాను కదండి, అందుకోసం ప్రతి దాంట్లోనూ పాల్గొన్నారనమాట. చాలా కష్టపడ్డారండి పాపం కమిటీ మెంబర్స్ అయితే ఇలా చూడండి, ఇక్కడ ఈ బోర్డు కూడా మేమే వేయించామండి స్వామికి. అంటే స్వామి అనుగ్రహించారు, మేము ఇచ్చాము అంతే. ఇలా చూడండి, ఇలా అయితే ప్రతిష్ట అయితే అయ్యిందనమాట. అంతా రెడీ చేయడానికి మరి 2 గంటల సేపు టైం పట్టిందండి స్వామి వాళ్ళకి. ఇప్పుడైతే అలా పూర్తి అయిపోయింది. అలా స్వామికి నిలబెట్టి పూర్తిగా ప్రతిష్ట చేసిన తర్వాత మరి అన్ని పూజలు చేయడానికి 2-3 గంటలు అయితే టైం పట్టిందండి. ఇలా శ్రీనివాస్ సేవలో పాల్గొనడం అనేది చాలా చాలా ఆనందంగా అనిపించిందండి. ఎందుకంటే ఎప్పుడు అలా వెళ్ళలేదు, మా సార్ కానీ ఎప్పుడు వెళ్ళలేదు. ఎందుకంటే ఎప్పుడు వర్క్ అనుకుంటూ ఉంటారు. కానీ ఈయన సేవలో పాల్గొన్నాం అన్నమాట అందరము. ఇంకా అది మాకు ఇంటి దేవుడు అండి వెంకటేశ్వర స్వామి అనేది, మాకు ఇంటి దేవుడు అనమాట ఆయన. అందుకే ఆయన అన్నీ చేయించుకున్నాడు. ఆయన అనుగ్రహం లేనిది మనం ఏం చేయలేము కదండి. ఆయన అనుగ్రహం ఉంటేనే మనం ఏదైనా చేయగలుగుతాము కదా. ఇక్కడైతే మరి 6 గంటలకండి, 4 గంటలకి అక్కడ అయిపోయిన తర్వాత తెల్లారుజాము కదండి 6 గంటలకి హోమం చేస్తూ ఉన్నారు. ఆ హోమం మొక్కుకోవడానికి అది ఎంత అలా ఇచ్చారనమాట. అది అందరిది అయిన తర్వాత ఇక్కడ చూడండి, స్వామిని ఫస్ట్ అట్లా ప్రతిష్ఠ చేసిన తర్వాత గోమాత చూడాలంటండి. అందుకోసం గోమాతను అయితే తెచ్చారు అక్కడ. అలా గోమాతని గుడి లోపల గర్భగుడిలోకి చూపించేసి తర్వాత స్వామిని చూపించేసి తర్వాత బయటకైతే తీసుకెళ్తూ ఉన్నారనమాట. ఇలా చూడండి, బయటకైతే తీసుకెళ్ళారు. అట్లా స్వామి గోమాత వచ్చి స్వామిని చూసి వెళ్ళిన తర్వాత ఇక్కడంతా టెంకాయలు గుమ్మడికాయలు అన్నీ కొట్టమని చెప్పారు స్వామి వాళ్ళు. అందుకోసం అక్కడ అందరూ టెంకాయలు గుమ్మడికాయలు అన్నీ పట్టుకొని నిలబడినారండి అందరూ. ఇలా స్వామిని చూసిన వెంటనే ఇలా టెంకాయలు అయితే కొట్టాలని చెప్పారనమాట. అందరూ చూడండి, ఇక్కడ అంతా స్వామి వాళ్ళు అయితే సాంప్రదాయంతో చేస్తూ ఉన్నారని పూజారులు అందరూ.
ఇలా అలా అయిపోగానే చూడగానే అందరూ వచ్చేసారు చూడండి. అందరూ మొత్తం టెంకాయలు గుమ్మడికాయలు అన్నీ కొట్టేశారు. ఇంకా గోమాత అయితే ఆ శబ్దం కుండలేక ఇంకా బయటికి వెళ్ళిపోయిందండి. ఇలాగా మీరు కూడా దర్శించుకోండి వెంకటేశ్వర స్వామిని. ఆయన దీవెనలు మన యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ ఉండాలని కోరుకుంటూ అండి. ఇలా అయితే కళ్యాణం కూడా జరిగింది పొద్దున ఇంకా 10 గంటలకు అలాగా. ఇంకా మా సార్ కూడా వచ్చారు. అప్పుడు మా సార్కి ఇట్లా వీడియోలో కనపడడం ఇష్టం ఉన్నదండి, కానీ నాకే ఇంకా కన్నా పిలిస్తే వచ్చారనమాట. కొంచెంసేపు అయినా అట్లా వీడియో తీసుకుందాం రండి సార్ అంటే అందుకోసం కొంచెం అలా వచ్చారు. ఇక్కడ చూడండి పూజలు అన్నీ కంప్లీట్ అయిపోయాయి. కంప్లీట్ అయిన తర్వాత మరి ఇక్కడ చూడండి శ్రీనివాస్ వెంకటేశ్వర స్వామి ఎంత బాగా అలంకరించారో చాలా బాగా అనిపించిందండి. మనస్ఫూర్తిగా అనిపించింది, అలాగే చూడాలనిపిస్తుంది అనమాట. అందుకోసం అలాగే చూస్తూ ఉన్నాను. అలా అంతా అయిపోయిన తర్వాత ఇక్కడ వచ్చేసి ఇంకా కమిటీ నెంబర్ కదండి మా సార్, అందుకోసం ఇద్దరికి అయితే శాల్వా కప్పి సన్మానం అయితే చేశారనమాట అందరూ. ఈ అన్న వాళ్ళు కూడా కమిటీ మెంబర్సే, చాలా చాలా కష్టపడ్డారండి. వీళ్ళ కష్టానికి అయితే దేవుడు ఫలితం ఇచ్చాడు. అలాగే వీడియోలు అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.